నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఈరోజు మనం ప్యూర్ మ్యాథ్స్లో జామెట్రీ మెయిన్ రేఖాగణితం చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో రేఖాగణితం చాప్టర్ డిస్కస్ చేసే ముందు నీకు కొన్ని విషయాలు తెలియాలి. ఆల్రెడీ ఇంటర్మీడియట్లోనో లేకపోతే 10th క్లాస్లోనో కొంచెం నేర్చుకుని ఉంటారు. మళ్ళీ అసలు ఏమీ తెలియదు మర్చిపోయి అనుకునే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రివిజన్ కింద చెప్తాను. సో చూడమ్మా, ఏదైనా సరే ఫోర్ సైడ్స్ అలా ఎక్స్పెండ్ చేస్తూ ఉన్న ప్లేస్ని ఏమని పిలుస్తారంటే సమతలము. దాన్ని ఇంకేం చెప్పాలంటే ప్లేన్ అని పిలుస్తాం. ఇంకా బాగా చెప్పాలంటే ప్లేన్ అని చెప్తాం. ఇది చూడండి, అది రైట్ సైడు, ఇంకో ఇది లెఫ్ట్ సైడు, ఇది లోయర్ సైడ్, అదే అప్పర్ సైడ్. చూడండి, 4 వైపులా విస్తరించింది కాబట్టి దీన్ని ఏం చెప్పచ్చు? ఒక ప్లేన్ అని చెప్పచ్చు. ఈ ప్లేన్లో హార్జెంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ అని కొన్ని ఉంటాయి. హార్జెంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ అని. అందులో హార్జెంటల్ లైన్ ఏమని పిలుస్తారంటే ఎక్స్ యాక్సిస్ అంటారు. అడ్డగీతలు ఏమని పిలుస్తారన్నా ఎక్స్ యాక్సిస్ అంటారు. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ లేదా ఎక్స్ అక్షము. ఇది నిలువు గీతలను ఏమని పిలుస్తారంటే దాన్ని వెర్టికల్ లైన్స్ అంటాం, దాన్ని వై యాక్సిస్ అంటాం. వై యాక్సిస్ అంటే వై అక్షము, యాక్సిస్ అంటే అక్షం అని అర్థం. ఇప్పుడు అంటే మనం చెప్పాలంటే అడ్డగీతలేమో ఎక్స్ యాక్సిస్ అని, నిలువు గీతలేమో వై యాక్సిస్ అంటాం. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయింది చూసారా? ఒక ఇంటర్సెక్ట్ ఏం చేస్తారా? దీన్ని ఏమని పిలుస్తారంటే మూల బిందువు అని పిలుస్తారు. తెలుగులో అది ఇంగ్లీష్లో వచ్చేసి ఆరిజిన్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నా, ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే అక్కడ ఉన్న వాల్యూని ఏమని పిలుస్తారంటే ఇక్కడ ఎక్స్ అయినా జీరోయే, వై అయినా జీరోయే. అందుకే ఇది ఏంటన్నా జీరో. దీన్ని దేంతో డినోట్ చేస్తారు? ఓతో డినోట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇది 1 దీని వాల్యూ, ఇక్కడ దూరం చేస్తే 2, దీని వాల్యూ 3, దీని వాల్యూ 4 అనుకో. సపోజ్ చెప్తే చాలా విషయం మాట్లాడుకుందాం. నన్ను ఇది ఎంత అంటే ఇది కూడా 1 2 3 4 5. ఇది ఎక్స్ యాక్సిస్ కుడివైపు, ఎక్స్ యాక్సిస్కి కుడివైపు. అది ఎడమవైపు తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూస్ సేమే. ఏమవుతాయంటే -1 -2 -3 -4. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అడుగు అనుకుందాం అనుకో. 1 2 3 4, ఇది -1 ఉంటుంది. అంటే ఏంటి? రైట్ సైడ్ అంతా పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటుంది. దేని వాల్యూ? ఎక్స్ వాల్యూ. ఇది ఎక్స్ వాల్యూ రైట్ సైడ్ ఏముంటుందమ్మా? పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది. వై వాల్యూ పైన అక్కడ ఎలా ఉంది? పాజిటివ్ ఉంది. ఆటోమేటిక్గా కింద ఏముంటుంది అంటే నెగిటివ్. అంటే -1 -2 -3 -4. మరి ఇది 0, ఎలాగ మెడలో ఉన్న 0. ఇప్పుడు చూడరా, ఇక్కడ ఇలా వెళ్తే ఎక్స్ పెరుగుతుంది, ఇలా వెళ్తే ఎక్స్ తగ్గుతుంది, ఇలా వెళ్తే వై వాల్యూ పెరుగుతుంది, ఇలా వెళ్తే వై వాల్యూ తగ్గుతుంది. డైరెక్షన్స్ అర్థమైందా? కుడివైపుకి వెళ్తే ఎక్స్ వాల్యూ పెరుగుతుంది, ఎడమవైపుకి వెళ్తే ఎక్స్ వాల్యూ తగ్గుతుంది. కుడివైపుకి వెళ్తే వై వాల్యూ పెరుగుతుంది, అదే పైకి వెళ్తే వై వాల్యూ పెరుగుతుంది, కిందకు వస్తే వై వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే ఆరిజిన్ అంటాం కదా. ఈ రెండు సమానంగా ఉండే కాబట్టి దాన్ని ఏమంటారంటే 0,0. అంటే ఈ బిందువు దగ్గర ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0. ఇక్కడికి వద్దాం నాన్న. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 1. ఎక్స్ వాల్యూ ఎంత? 1. మరి వై వాల్యూ ఇక్కడ 1 వచ్చింది, వై ఇక్కడ పైకి వెళ్ళదు కదా, ఇక్కడ ఉండిపోయాం కాబట్టి 0 అవుతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే 1,0. మరి ఇక్కడికి వచ్చాను అనుకో, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 4. మరి వై ఏమైనా పైకి వెళ్ళిందా? వెళ్ళే. అందుకే ఈ పాయింట్ ఏమని పిలుస్తారంటే 4,0. అంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఎక్స్ యాక్సిస్ మొత్తం మీద ఇక్కడ అవ్వచ్చు, 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 ఎక్కడ తీసుకున్నా సరే వై వాల్యూ ఎంత అవుతుందన్నా? 0. అంటే ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ ఎంత, వై నిరూపకం ఎంత, లేదా వై కోఆర్డినేట్ ఎంత అని అడిగాను అనుకోండి, ఎంత చెప్పాలి? 0 అని చెప్పాలి. సిమిలర్లీ ఈ పాయింట్ ఎంత అని అడిగాను, ఎంత అవుద్ది? -3,0. ఈ పాయింట్ ఎంత అని అడిగాను, ఎంత అవుద్ది? -2,0. ఓకే, ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ చూసాను అనుకో, నన్ను ఇదేంటి? వై యాక్సిస్. ఇదంతా వై యాక్సిస్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. అందువల్ల ఈ పాయింట్ ఎంత అని అడిగాను అనుకో 0,1. ఈ పాయింట్ ఎంత అని అడిగాను అనుకో 0,3. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇదేమో ఎక్స్ని, ఇదేమో వైని డినోట్ చేస్తుంది. సో ఇక్కడ వై వాల్యూ ఎంత? 3. మరి ఎక్స్ వాల్యూ ఎంత? మరి ఇలా వెళ్ళదు కదా, రైట్ సైడ్కి వెళ్తే పెరుగును, ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే తగ్గును. ఇక్కడే ఉండిపోయాను కాబట్టి కాన్స్టెంట్ ఎంత ఉండిపోద్ది? 0. ఫైనల్కి ఇది ఎంత చెప్పండి అయితే? 0,5. ఇప్పుడు ఇది ఎంత చెప్పండి? 0,-3. ఇది ఎంత అంటే 0,-4.
ఇలా నువ్వు చెప్పే ప్రతి బిందువుకి ఒక డినోషన్ ఉంటుంది, అంటే డినోట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ఎలా అంటే ఈ బిందువుని 1,0తో డినోట్ చేస్తాం, దీన్ని 4,0తో, దీన్ని 0,3తో, దీన్ని 0,-4తో. వీటిని ఏమని పిలుస్తారంటే బిందువులు లేదా పాయింట్స్ అని పిలుస్తారు. బిందువులు లేదా పాయింట్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, y ఇక్కడ ఎంత దూరం వెళ్ళింది, హైట్ ఎంత హైట్లో ఉందమ్మా 2, ఎంత దూరంలో ఉందమ్మా 2, అంటే దీన్ని ఏం చెప్పొచ్చు 2,2. అదే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, y ఎంత హైట్లో ఉందిరా 3, x ఎంత దూరంలో ఉందిరా 1, అంటే దీన్ని ఏం చెప్తాం 1,3. అంటే నువ్వు ఎక్కడైనా ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఈ వాల్యూ ఎంత, x ఎంత 3, y ఎంత -2 పాయింట్. ఇంకా ఇక్కడ చెప్పాను అనుకోండి x ఎంత 2, y ఎంత -4. అలా కాదు, నేను ఇక్కడ చెప్పాను అనుకోండి -3, -4. అలాగే ఇక్కడ చెప్పాను అనుకోండి, సో ఎంత అవుతుంది -3, 3. అలా ప్రతి పాయింట్, అంటే నువ్వు సమతలంలో ప్లేన్లో నువ్వు ఎక్కడ పాయింట్ పెట్టినా సరే ఆ పాయింట్ని నువ్వు డెనోట్ చేసేయచ్చు. అంటే ప్రతి పాయింట్లోని కూడా ఒక x వాల్యూ, ఒక y వాల్యూ ఉంటుంది. ఈ x యాక్సిస్ మీద y వాల్యూ 0, y యాక్సిస్ మీద x వాల్యూ 0. అలా కాకుండా ఇక్కడ తీసుకున్నారు మాత్రం x అండ్ y వాల్యూస్ మారిపోతుంటాయి. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఇక్కడ x వాల్యూ అండ్ y వాల్యూ రెండు కూడా పాజిటివ్స్ ఉంటాయి. ఇది పాజిటివే, ఇది పాజిటివే. అందుకే దీన్ని క్వాడ్రంట్ 1 అంటారు, లేదా మొదటి పాదం అని పిలుస్తాం, లేదా మొదటి పాదం. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి x వాల్యూ లెఫ్ట్ సైడ్ కదా నెగిటివ్ అయిపోతుంది, y వాల్యూ పైనే కాబట్టి అది పాజిటివే. దీన్ని ఏమని పిలుస్తాం Q2. అలా ఇక్కడికి వచ్చేప్పటికి x లెఫ్ట్ సైడ్ ఉంది, y కింద ఉంది కాబట్టి ఇక్కడ x నెగిటివే, y నెగిటివే, ఈ రూపంలో ఉంటాయి. చూడండి రెండు మైనస్లే. అందుకే దీన్ని ఏమనిపిస్తారంటే Q3 మూడవ పాదం లేదా థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడికి వచ్చేప్పటికి x పాజిటివ్, y నెగిటివ్, అందుకే ఇది ఏ క్వాడ్రంట్ అమ్మా 4. ఇది క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అంటే నేను ఈసారి నుంచి ఒక బిందువుని చూపించండి అన్నాను అనుకో, ఇంక ఇలా ఉంటుంది. ఇది ఒక బిందువు అనుకున్నాను అనుకో x1 y1. ఇంకో బిందువు చెప్పమన్నాను అనుకోండి, ఇలా ఉంటుంది x2 y2. ఈ రెండింటిని ఇలా కలిపాను అనుకోండి, ఈ రెండింటి మధ్య చూడండి ఒక డిస్టెన్స్ ఉంది. ప్రతి బిందువు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, అండ్ దీనికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇంకో దీనికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, లేదా దీనికి ఒక డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏ రెండు బిందువుల మధ్య అయినా సరే ఖచ్చితంగా ఒక దూరం అంటూ ఉంటుంది. మరి ఆ దూరం ఎలా కడతాం సార్, ప్రతిసారి డయాగ్రామ్ వేసుకొని చెప్పలేం కదా. అంటే వాడు ఒక ఫార్ములా చెప్పాడు నాకు. అంటే ఇది ఏ, ఇది బి అనుకోండి. బిందువులు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తారు. ఇది ఏ, ఇది బి అనుకోండి. వాటి మధ్య దూరానికి వాడు ఒక సింబల్ ఇచ్చాడు. ఏంట్రా అంటే ఏ బి పెట్టి పైన ఇలా అని అన్నమాట. ఏ బి పెట్టి పైన అంటే దాని అర్థం ఏంటి, ఏకి బికి మధ్య దూరం. ఫార్ములా ఇచ్చాడు, ఏం కాదు, సింపుల్గా చెప్తున్నాను. నేను ఇక్కడ దీన్ని x నిరూపకం, ఇది y నిరూపకం, ఇది x నిరూపకం, y నిరూపకం. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. x కోఆర్డినేట్స్ ఏంటి ఇక్కడ x1 అండ్ x2, x1 x2. ఆ రెండింటి మధ్య మైనస్ చేయండి, అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ చేయాలి. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్, y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇక్కడ మొత్తం సింప్లై చేయకొచ్చేదాన్ని ఏమని పిలుస్తారు, మధ్య దూరం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ a 2,3 అండ్ b 5,7, b 5,7 ఇచ్చాను అనుకోండి. నీకు ఏబి మధ్య దూరం కావాలి, ఏబి మధ్య దూరం ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x కోఆర్డినేట్ ఎంతమ్మా 2, ఇదంతా 5. ఇందులోంచి ఒకటి తీసే నాన్న, ఇందులోంచి ఇది తీసినా ఒకటే, పెద్ద విషయం కాదు. ఎందుకంటే స్క్వేర్ చేసేయడం వల్ల మైనస్ వచ్చిన పాజిటివ్ అయిపోతుంది. ఇంకో 5 నుంచి 2 తీస్తే 3, 5 నుంచి 2 తీస్తే 3 హోల్ స్క్వేర్. తర్వాత 7 నుంచి 3 తీయాలి, 7 నుంచి 3 తీయాలి, తీస్తే 4 స్క్వేర్. అంటే ఏం లేదు నాన్న, ఇందులోంచి 3 వచ్చింది, ఇందులోంచి 4 వచ్చింది, దీని స్క్వేర్ చేసి కలపాలి. నాన్న తీసుకోరంటే ఏమో 9, 4 స్క్వేర్ అంటే 16, సో చేస్తే 25, ఆన్సర్ 5. అంటే ఏదైనా సరే బిందువుల మధ్య దూరం కట్టమన్నాను అనుకోండి, డైరెక్ట్గా మనం ఈజీగా చేసేయచ్చు. సో బిందువుల మధ్య దూరం కట్టమన్నది ఒక విధానం. బిందువుల మధ్య దూరంతో పాటు ఇంకేమైనా అడగచ్చు అన్నది చూద్దాం. బోర్డు మీద అసలు ఖాళీ లేదు కాబట్టి ఓకే, ఖాళీ ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఎప్పుడైనా సరే 0,0 మరియు 4,3 మధ్య దూరం ఎంత అని అడిగాను అనుకోండి,
అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 0, 0, 4, 3 అని అనుకో. అమ్మ బాగా గుర్తుపెట్టుకో, ఇది 0, 0 అంటే ఇందులో తీసేస్తాం. 4లో 0 తీస్తే 4, 3లో 0 తీస్తే 3, రెండు ఒకటే కదా. అంటే డైరెక్ట్గా ఏం చేస్తారు పోద్ది, 4² - 3² చేస్తారు పోద్ది. ఇందాక అది చేసాం కదా, ఆన్సర్ 5. అంతేగాని మళ్ళీ ఇందులోంచి తీసి వేసి ఆ ఫార్ములాస్ అన్నీ వద్దున్నాను వాళ్ళ అయిపోవడమే. అంటే నువ్వు జస్ట్ దీనికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ స్క్వేరింగ్ అని పోస్తే సైకిల్. ఓకే, ఇది మధ్య దూరం కట్టే విధానం. మధ్య దూరం కట్టే విధానం అంటే పాయింట్స్ విధానంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే x యాక్సిస్ మీద y వాల్యూ 0, y యాక్సిస్ మీద x వాల్యూ 0. ఏదైనా ఒక పాయింట్ ఇలా ఉంటుంది. అన్ని రెండు పాజిటివ్ అయితే ఫస్ట్ కోఆర్డినేట్ x మాత్రమే నెగిటివ్ అయితే ఆ సెకండ్ కోఆర్డినేట్ y మాత్రం నెగిటివ్ అయితే, సారీ x y రెండు నెగిటివ్ అయితే థర్డ్ కోఆర్డినేట్ y మాత్రమే నెగిటివ్ అయితే అది ఫోర్త్ కోఆర్డినేట్. సో దీని ఆ బేస్ చేసుకుని వెళ్ళిపోతాం. దాని మధ్య దూరం కట్టాడంటే ఇలా కట్టేస్తాం. ఓకే, సో ఇది కాకుండా ఏమైనా ఉన్నాయా అన్నది డిస్కస్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, సో దాని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్తో పాటు కొన్ని మోడల్స్ కూడా డైరెక్ట్ ప్రాబ్లమ్తో సాల్వ్ చేద్దామా. మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత ప్రాబ్లం చేయడం కంటే ఒకేసారి చేద్దాం నేను ఫిక్స్ అయ్యాను. ఒకసారి చూడండి, a -2, 1, b 6, -14 మధ్య దూరం ఎంత అన్నాడు. మధ్య దూరం కావాలంటే ముందే చెప్పుకున్నాం కదా ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ దీనికి డిఫరెన్స్ కాటాలి. 6 మైనస్ ఎంత అయిపోతుంది, 2 అయిపోతుంది, హోల్ స్క్వేర్ ప్లస్ -14 -1 హోల్ స్క్వేర్. సో చేస్తే ఇది ఎంతనా 8 స్క్వేర్, ఇదమ్మా -15 హోల్ స్క్వేర్. మైనస్ అయినా ప్లస్ అయినా ఒకటే అయిపోతుందని ముందే చెప్పాను. అంటే 64 + 225 చేస్తే 289 అంటే ఆన్సర్ 17. ఇలా చేస్తాం. అండ్ నెక్స్ట్ a -2, 3, b 8, 7 యొక్క మధ్య బిందువు అడుగుతున్నాడు. సార్ మీరు మధ్య దూరం చెప్పి మధ్య బిందువు అడుగుతున్నారంటే దీన్ని ఇంగ్లీష్లో మిడ్ పాయింట్ అంటారు. మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయిన్ విత్ పాయింట్స్ a -2, 3, b 8, 7 అంటే ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఏ ఉండి ఇది b ఉంటే కరెక్ట్గా మిడిల్గా కట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది చూసారా, దాన్ని మధ్య బిందువు లేదా మిడిల్ పాయింట్ అంటారు, మిడ్ పాయింట్ అంటారు. దానికి కావాలనుకోండి మీరు ఏం చేయాలంటే ఇందులోని ఎక్స్ని కలపాలి. మధ్యలో ఉంది కాబట్టి బై 2 చేయాలి. ఇందులోని వైని కలపాలి, బై 2 చేయాలి. సో చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ ఏంటమ్మా, అదొక x అంటే x1, ఇది x అంటే x2 బై 2 y1 + y2/2. సో చెప్పండి x1 అంటే ఎంత ఇక్కడ -2 + 8/2, y1 అంటే ఎంతమ్మా 3 + 7/2. నాన్న 8లోంచి -2 అది చెప్పాను కదా, ఒక ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలని. 6/2 అంటే ఎంత ఆన్సర్ 3, 5 ఇలా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చేయాలనుకోండి, నువ్వు డైరెక్ట్గా చేసేస్తావు. 1 - 9/2, 2 + 4/2. సో 8/2, 6/2, 4, 3 అయిపోయిందా. అంటే ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ కట్టమన్నా లేదా మధ్య బిందువు కట్టమన్నా సరే నువ్వు చేయాల్సిన వాళ్ళు ఏంటి, ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, a 3, 4 మరియు bల మధ్య బిందువు 4, 5 అయినా b బిందువు ఎంత. యాక్చువల్లీ మధ్య బిందువు ఇచ్చాడు, మిడ్ పాయింట్ ఇచ్చాడు. 2 పాయింట్స్లో ఒక పాయింట్ని ఇవ్వలేదు, b ఇవ్వలేదు. ఆ b విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో b విలువ ఇవ్వలేనప్పుడు ఇవ్వలేదు కాబట్టి దాన్ని x, y అని తీసుకో. పాయింట్ ఇప్పుడు ఏ రూపంలో ఉంటుంది, x1 y ఒకటి ఉండాలి, x, y అంటే ఇదేంటి, ఇది x ఇది y అనుకో. సో ఫార్ములా ప్రకారం నువ్వు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటన్నా 3 + x/2 తర్వాత 4 + y/2. ఇది మిడ్ పాయింట్ దీనికి. కానీ వాడు ఇచ్చాడు ఎంత, 4, 5 ఇచ్చాడు. అంటే ఈజ్ ఈక్వల్ టు 4, 5. దీంట్లో ఎక్స్ వాల్యూ ఎంతమా, అదే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఎక్స్ నిరూపకం ఏది ఇది, ఇందులో ఎక్స్ నిరూపకం 4, రెండు ఈక్వల్ చేయండి. ఎంత అవుతుంది 3 + x/2 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 2 కింద ఉంది కాబట్టి అవతలకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. అంటే 3 + x ఈజ్ ఈక్వల్ టు 2 × 4 8. దీని నుంచి +3 అవతల ఉంది కాబట్టి ఇవతలకు ఉంది కాబట్టి అవతలకి వెళ్తే 8 - 3 అంటే ఎంతమా 5. సిమిలర్లీ ఇంకా 2 అవతలకి వెళ్ళిపోతే 10 అవుతుంది, 4 అవతలకి వెళ్తే 6 అవుతుంది. అంటే డైరెక్ట్గా వేయకుండా షార్ట్ కట్ చేద్దాం. 2 ఈజ్ ఈక్వల్ టు 5, 4 + y ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 6. అంటే x వాల్యూ 5, 6 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంతమా 5, 6. ప్రతిసారి మధ్య బిందువు అడిగేస్తాడు, చేసేద్దాం అనుకోకూడదు.
మధ్య బిందువు ఇచ్చేసి వేరే కోఆర్డినేట్ అడిగినా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది చేసే విధానం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ కొంచెం చాలా ఈజీ బట్ కొంచెం టఫ్గా ఉంటుంది. చూడండి, ఏ 2,3 బి 5,7 బిందువులను కలుపు రేఖాఖండాన్ని లైన్ సెగ్మెంట్ని అంతరంగా ఇంటర్నల్గా 1:4 నిష్పత్తిలో విభజిస్తే బిందు నిరూపకాలు. ఏంటి సార్ అసలు అర్థం కాలేదంటే, నేను ఇక్కడ చూడు, ఇది ఏ, ఇది బి, కరెక్ట్గా సెంటర్లో చేస్తే దాన్ని ఏమంటారు? మిడ్ పాయింట్ అంటారు. ఈసారి సెంటర్లో కాకుండా ఇలా 1:4 యువతలేపు 4 భాగాలు, యువతలేపు 1 భాగం వచ్చి ఇలాగా ఇంటర్నల్గా అంటే ఇక్కడ, అదే ఎక్స్టర్నల్ అంటే బయట అవుట్ సైడ్ అనమాట. ఇంటర్నల్గా డివైడ్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా చెప్పాను ఏంటంటే, ఏ అనేది x1y1, బి అనేది x2y2 అయితే ఇదేమో ఎమ్, ఇది ఎన్ అయింది అనుకోండి. ఫార్ములా ఏంటంటే మా జామెట్రీ అంతా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో షార్ట్ కట్స్ ఏమి వెతకండి, ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. చూడండి ఏంటంటే mx2 ప్లస్ nx1 mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ఏం లేదు నాన్న, ఎమ్మనమో ఇవి ఇక్కడ ఎమ్ ఉంది కాబట్టి దీంతో పాటు వేసాను, ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి దీంతో పాటు వేసాను. అలాగే m/2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో ఈ ఫార్ములా అప్లై చేశాను అనుకోండి, సపోజ్ ఈ ఫార్ములా అప్లై చేశాను అనుకోండి. చూడండి ఏమవుద్దో, m అంటేమో ఇక్కడ 1, n అంటేనేమో 4, x1y1 ఎంత 2,3, x2y2 ఎంత 5,7, m ఎంత 1, n ఎంత 4. సో ఇప్పుడు 1 దేంతో మల్టిప్లై చేయాలి? దీంతో 1 × 5 తర్వాత 4 × 2 8 బై 1 + 4. నన్ను ఏం చేశాను చూడన్నా, 1 × 5 4 × 2 బై 1 + 4. సిమిలర్లీ చెప్పండి, 1 × 7 7 4 × 3 12 బై 1 + 4. సో సింప్లిఫై చేస్తే నీకు ఏం వస్తుంది నాన్న? 5 + 8 ఎంత 13 బై 1 + 4 ఎంత 5. ఆన్సర్ 13/5. 7 + 12 ఎంతమ్మా 19/5. సో 19/5. సరిగ్గా చూడమ్మా, ఏం చేయాలి? mx2 m అంటే ఎంతమ్మా 1, x2 ఎంతమ్మా, ఇది x2y2 కదా, x2 ఎంత 5, 1 × 5 5 ప్లస్ n ఎంత 4, y2 అంటే 2, 4 × 2 8, 5 + 3 13/5 సరిపోయింది. తర్వాత m అంటే 1 × 7 7 4 × 3 12 19/5. అలా ఇప్పుడు x1 ఇది ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, 2:1 m:n. అంతరంగా బాగా చూసుకోవాలి, అంతరంగా అన్నాడు బాహ్యంగా అన్నాడు అంటే ఇంటర్నల్ అన్నాడా అండ్ ఎక్స్టర్నల్ అన్నాడా? సో అంతరంగా అన్నాడు అనుకోండి. సో సేమ్ ఫార్ములా, m అంటేనేమో 2, n అంటేనేమో 1, ఇది x1 y1, ఇది x2 y2 అంటే x1 y1 x2 y2, ఇది m:n. ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ 3,5 బి 4,7 బిందువులను బాహ్యంగా అంటే అంతరంగా కాదు, బాహ్యంగా అంటే ఎక్స్టర్నల్లీ 3:2 నిష్పత్తులను విభజిస్తే బిందు నిరూపకాలు. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటేనన్నా, బట్ ఏమవుతుంది ఇక్కడైతే ఇంటర్నల్, నేను ముందు బయటకు వచ్చేస్తే అదేమన్నా ఎక్స్టర్నల్ ఉన్నాను కదా. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ బిందువు అంటామో అప్పుడు ఫార్ములా చేంజ్ అయిపోతుంది. ఏం చేంజ్ అయిపోతుంది సార్? ఫార్ములా ఎలా మారిపోతుంది అంటే ఏం పెద్ద చేంజ్ ఏం కాదురా, mx2 మైనస్ nx1 బై m మైనస్ n అంటే అక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. అలాగే m/2 మైనస్ ny1 బై m మైనస్ n. సో అక్కడికి ఇక్కడికి ఏం చేంజ్ ఉండదు నాకు తెలిసి, ప్లస్ తీసేసి మైనస్ తీసుకుంటాం అంతే. సో ఇక్కడ చూడండి, m ఎంత 3 ఇంటూ x2 ఎంతమా 4 మైనస్ n ఎంత 2, x1 ఎంత 3 బై 3 మైనస్ 2 కామా. నెక్స్ట్ m ఎంతమా 3, y2 ఎంతరా 7 మైనస్ n ఎంతమా 2, y1 ఎంత 5 బై 3 మైనస్ 2. సో సింప్లిఫై చేశాను అనుకోండి, 3 × 4 ఎంతమా 12, 12 మైనస్ 6 ఎంతమా 6, 3 మైనస్ 2 ఎంతరా 1 అంటే ఎంత వచ్చింది 6/1, 21 మైనస్ 10 అంటే 11/1 అండ్ ఆన్సర్ 6, 11.
సరే బాహ్య బిందువుకి అంతర్బిందువుకి తేడా ఏం కాదు సార్, అంతర్బిందువు అయితే ప్లస్ చేస్తాం, బాహ్య బిందువు అయితే మైనస్ చేస్తాం. ఇలాంటి క్వశ్చన్లు ఎన్ని ఇచ్చినా నేను చేస్తాను సార్ అంటే సింపుల్గా నెంబర్ మార్చుకొని చేసేసుకోవచ్చు. సరిగ్గా చూడండి అన్న, ఇది ఎంతమ్మా x1, ఇది y1, ఇది x2 y2, m/n. ఎందుకంటే ఎగ్జామ్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని ఉండవు, సమ్మేస్తే చేయాలి. సో మీకు మ్యాథ్స్ స్టూడెంట్స్ కాకపోతే కొంచెం కష్టంగా అనిపించదు, కొత్తగా అనిపిస్తుంది, అంతే జాగ్రత్తగా నేర్చుకుంటే సాల్వ్ చేయొచ్చు. ఓకే, నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. చూడండి, A -1, 2, B 3, 5 బిందువులను బాహ్యంగా 1:2 నిష్పత్తిలో విభజించు బిందు నిరూపకాలు ఎంత? బిందు నిరూపకాలు ఎంతంటే ఇక్కడ మనం కట్టేది ఏంటన్నా, నిష్పత్తి ఎంత? m/n. పాయింట్స్ ఏంటి? x1 y1 పెట్టుకున్న పేర్లు ఇవి, x2 y2. బాహ్యంగా అన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటి? mx2 - nx1/m - n, my2 - ny1/m - n. ఆ ఫార్ములాలో చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ A 2, 3, B 1, 1, 4, B C 4, 5 బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. నేను ఎప్పుడైనా సరే ఇదిగో చూడండి, ఇది ఒక త్రిభుజం అనుకోండి, మన నార్మల్గా ఫార్ములా చెప్పేప్పుడు ఆఫ్ BH చెప్పాను ఒకటి, లేదా రూట్ ఆఫ్ S × S - A × S - B × S - C అది చెప్పాను. ఇది మూడోది అనమాట. ఇక్కడ పాయింట్స్ ఇచ్చేస్తాడు రా, A B C అని. ఇది x1 y1, ఇదేమో x2 y2, ఇది x3 y3 అనే 3 పాయింట్స్ ఇచ్చాను అనుకోండి. ఏరియా ఫార్ములా ఏంటంటేరా = ఏరియా 1/2 డెల్టా. ఫస్ట్ ఏముంది? x1 ఉందారా, దాని పక్కన y1 మర్చిపో, ఇంకేమున్నాయి? y2 - y3 ఆర్డర్ ప్రకారం 1 2 3 సరిగ్గా చూడు. ప్లస్ తర్వాత x2 రా, x2 ఇంటూ 2 తర్వాత ఏం రావాలి? 3 రావాలి, y3, 3 తర్వాత 1 రావాలి, y1. ప్లస్ నెక్స్ట్ x3 రా, 3 తర్వాత ఎవరు రావాలి? 1 తర్వాత ఎవరు రావాలి? y2. ఇది మనం ఏరియా కట్టడానికి ఫార్ములా. సో దీని ప్రకారం వేసుకున్నాం అనుకోండి, 1/2 x1 అంటే ఇదిగో 2 ఇంటూ y2 అంటే 1 - 5 ప్లస్ x2 అంటే 1, ఎందుకంటే ఇదిగోరా ఇది x1 y1, x2 y2, x3 y3 వేసేసుకోండి. సో చెప్పండి, 1 ఇంటూ y3 అంటే ఎంత? ఇప్పుడు 5 - 3 ప్లస్ x3 అంటే ఎంతమ్మా? 4 ఇంటూ y1 అంటే ఎంతమ్మా? 3, y2 అంటే ఎంతమ్మా? 1. సో సింప్లిఫై చేశాను అనుకోండి, 1/2 నాన్న 2 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2. సింప్లిఫై చేశాను అనుకోండి, 1/2 నాన్న ఇది ఎంతరా? -8 రా, 1 ఇంటూ 2 అంటే 2 రా, ప్లస్ 8 నాన్న +8 -8 పోయింది అనుకోండి, 1/2 ఇంటూ 2 L ఎంతమ్మా? 1. సో ఇలా ఏదైనా ఒక 3 పాయింట్స్ ఇచ్చి త్రిభుజ వైశాల్యం అడిగాడంటే మీరు ఈ విధంగా చేయాలి, త్రిభుజ వైశాల్యం అడిగాడంటే మీరు ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా అంటే మామూలు అలా కాకుండా ఏదైనా ఒక షార్ట్ కట్లో ఏమైనా చెప్పండి సార్ అన్నారు అనుకోండి, దీనికి ఒక షార్ట్ కట్ లాంటి షార్ట్ కట్ పెద్ద విషయం కాదు. ఏంట్రా అంటే నాన్న ఇక్కడ 2, 3 మూడు ఆటలో ఏదో ఒక పాయింట్ని తీసేయండి. అంటే తీసేస్తాం అనుకో, ఇక్కడ చిన్న పాయింట్ ఏంటి? 1, 5 కదా, తీసేస్తా. ఇంకెంత ఉంది? 4, 5. ఏం చేయమన్నాను? 1, 1 తీసేయమన్నాను కదా, తీసేయి. 1, 1 1, 1 తీసేసాను అనుకోండి. తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? 2లోంచి 1 తీసేస్తే 1, 3లోంచి 1 తీసేస్తే 2, 4లోంచి 1 తీసేస్తే 3, 5లోంచి 1 తీసేస్తే 4. బయట ఏం పెట్టాలంటే 1/2. ఫార్ములా మాత్రం మారిపోదు, 1/2. సో సింప్లిఫై చేసి చెప్పండి నాన్న, మీకు గుర్తుందా మ్యాట్రిసెస్లో దీన్ని AD - BC అంటాం. AD - BC. 1 ఇంటూ 4 4 -2 ఇంటూ 3 6. దీంతో దీన్ని మల్టిప్లై చేశాను, మైనస్ దీంతో దీన్ని మల్టిప్లై చేశాను. సో చెప్పండి, 1/2 ఇంటూ 4లో 6 తీస్తే ఎంతమ్మా? 2 -2. కానీ యాక్చువల్ నేను నెగిటివ్ రాకూడదని చెప్పాను కదా, వైశాల్యం ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. సో నెగిటివ్ ఉండకూడదు, -2 ఏమని రాసుకుంటాను? ఈ మాడ్యులస్ ఉన్న వాళ్ళని 2 అనే రాసుకుంటాను. అంటే 2 నాన్న 2 పోతే ఎంత? నాకు తెలిసి 2 పోతే 1. సరిపోయింది. ఇది అది ఒకటేగా. మరి ఇంత చేసాన ఫార్ములా చేయలే. సో ఇందులో చేయాల్సిన విధానం ఏంటి? ఈ మూడాట్లో సరే ఇదే తీయాలా, ఇది తీయకూడదు, తీసుకో. నువ్వు నీకు నచ్చిందని ఒక దాన్ని తీసేయాలి. 2 పాయింట్ల నుంచి ఒక తీసేసి ఒక పాయింట్ ఒకటి తీసి ఇంకోటి కరెక్ట్గా వేస్తే ఆన్సర్. 1/2 మర్చిపోకూడదు నాన్న. సో ఆ విధంగా దీన్ని చేశాను అనుకో, మూడాట్లో ఏది తీసేద్దాం? ఇదా మీ ఇష్టం. ఇది తీసేద్దామా? ఓకే. అంటే -1, 2 -1, 2
సో ఇప్పుడు ఫార్ములా ఏంటమ్మా 1/2 ఇంటూ సో చెప్పండి 3లోంచి -4 తీయాలి 3 -4 అంటే +1 3లోంచి -1 తీసేయాలి 3 -1 అంటే +1 అంటే ఎంత అయింది 4 తర్వాత -4 నుంచి 2 తీస్తాను అనుకోండి -4 నుంచి 2 తీస్తాను అనుకోండి ఎంత అవుతుంది -6 తర్వాత -2 -1 -1 -2 నుంచి +1 తీయడం అంటే ఒక -1 ఉంటుంది 2 నుంచి 2 తీస్తే 0 2 నుంచి తీస్తే 0 సో ఇప్పుడు చెప్పండి నాన్న 1/2 ఇంటూ నాన్న 4 ఇంటూ 0 0 -6 ఇంటూ -1 +6 -6 ఇంటూ -1 +6 ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది -6 అంటే 1/2 ఇంటూ నాన్న మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా సరే మనం ఏం నేర్చుకున్నాం మోడల్స్లో ప్లస్ తీసుకోవాలని చెప్పుకున్నాం కదా అంటే ఇంటూ 6 ఎన్నిసార్లు పోద్ది నాన్న 3 టైమ్స్ పోద్ది ఆన్సర్ 3 సో ఐ థింక్ ఈ ఫార్ములాతో పోలిస్తే ఈ షార్ట్ కట్ ఈజీ సార్ ఇదే తీయాలంటే నీ ఇష్టం ఏది తీసుకున్నా సరే సేమ్ ఆన్సరే వస్తుంది సో ఈ 4 గంటలకు కూడా ఏం కట్టాలంటే వైశాల్యం కట్టాలి నాన్న ఈ 4 గంటలకి వైశాల్యం కట్టాలి అలా కట్టండి బట్ ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ అంటే పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు సో చూడు నాన్న పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వైశాల్యం కట్టమన్నాను అనుకోండి మీరు క్లారిటీగా చూడండి ఇక్కడ 2,3 ఉంది డిఫరెన్స్ ఎంత 1 4,5 ఉంది డిఫరెన్స్ ఎంత 1 2,1 ఉంది డిఫరెన్స్ ఎంత 1 దీనికి డిఫరెన్స్ అంటే x1 మైనస్ y1 x2 మైనస్ y2 x3 మైనస్ y3 చూడు ఇందులోంచి తీసినా ఇందులోంచి తీసినా సేమ్ వచ్చింది అనుకోండి 3 సమానంగా వచ్చాయనుకోండి అప్పుడు ఏరియా వాల్యూ ఖచ్చితంగా 0 అవుతుంది ఏరియా వాల్యూ ఎంత అవుతుందా 0 అంటే ఇలా క్వశ్చన్ చూసినా ఆన్సర్ చెప్పచ్చు అనమాట ఇక్కడ చూడండి 5కి 3కి డిఫరెన్స్ 2 9కి 7కి డిఫరెన్స్ 2 80కి 78కి డిఫరెన్స్ 2 అందువల్ల ఇక్కడ కూడా ఏరియా ఎంత అయిపోద్ది ఈ 3 లెక్కలు కూడా ఏరియా 0 సార్ మరి దీనికి డిఫరెన్స్ 98 దీనికి డిఫరెన్స్ 96 దీనికి డిఫరెన్స్ 50 మరి ఇది అవ్వదు కదా సార్ అంటే ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ ఉంది ఏంటంటే ఈ రెండు కలిపితే ఎంతమ్మా ఈ రెండు కలిపితే ఎంత 100 ఈ రెండు కలిపితే 100 ఈ రెండు కలిపితే 100 సో ఇక్కడ ఇంకోటి వచ్చింది ఏంటి x1 ప్లస్ y1 కట్టినా x2 ప్లస్ y2 కట్టినా x3 ప్లస్ y3 కట్టినా మైనస్లే కాదు ప్లస్లు ఈక్వల్ అయినా సరే ప్లస్లు ఈక్వల్ అయినా సరే అప్పుడు డెల్టా వాల్యూ కూడా ఎంత అయిపోతుంది నాన్న 0 సో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెండు వెతుక్కోవాలి ఒకటే వాటి మైనస్ చేస్తే సమానంగా వచ్చినా లేదా వాటి కలిపినప్పుడు సమానంగా వచ్చినా సరే ఏం చెప్పచ్చు వైశాల్యం 0 లేదంటే సమ్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు ఇక్కడే కొన్ని విషయాలు చెప్తాను చూడనా ఎప్పుడైనా సరే ఇలాగా బోత్ సైడ్స్ ఇలా రౌండ్ చేశాను అనుకోండి దాని అర్థం ఏంటంటే ఈ లైన్ అటు వెళ్ళడానికి ఉండదు ఇటు వెళ్ళడానికి ఉండదు దీన్ని ఏమని పిలుస్తారంటే లైన్ సిగ్మెంట్ అంటారు లేదా రేఖా యుగ్మం అనుకుంటారు నాకు తెలిసి రేఖాఖండం అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే లైన్ సిగ్మెంట్ అంటారు దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా అటు సైడ్ ఇటు సైడ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇంకా ఎదరికి వెళ్ళడానికి ఉండదు అనమాట అలా కాకుండా ఒకవైపే ఎండ్ పాయింట్ ఉండి ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి ఒకవైపే ఎండ్ పాయింట్ ఉండి ఇంకోవైపు అసలు ఎండ్ పాయింట్ లేదంటే దాని అర్థం ఏంటి ఇలా క్రాస్ చేసుకుని ఈ సింబల్ ఏంటంటే ఇంకెలా వెళ్ళిపోతుందని అర్థం దీన్ని ఏం పిలుస్తారంటే రే అంటారు ఈ తెలుగులో కిరణం అని పిలుస్తాం అలా కాకుండా బోత్ సైడ్స్ ఎండ్ పాయింట్స్ లేవనుకోండి దాన్ని రేఖ అని పిలుస్తాం లైన్ దాన్ని ఏం పిలుస్తానన్నా రేఖ లేదా లైన్ అని పిలుస్తాం ఇప్పుడు ఈ లైన్ మీద 2 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి దాన్ని కోలీనియర్ పాయింట్స్ అంటారు 3 or more points lies on the same line ఏం పిలుస్తారు కోలీనియర్ పాయింట్స్ తెలుగులోకి వచ్చేప్పటికి సరేకియాలు కానీ మరి సరేకియాలని చూపించడం కోసం డయాగ్రామ్ వేసి చూపించడం కాబట్టి ఎప్పుడైనా సరే 3 ఇచ్చిన పాయింట్స్గా డెల్టా వాల్యూ 0 అయిందనుకోండి అంటే ఏరియా 0 అయిపోయిందంటే అక్కడ ట్రయాంగిల్ లేదనే కదా ట్రయాంగిల్ లేదంటే 3 పాయింట్స్ దేని మీద ఉన్నట్టు లైన్ మీద ఉన్నట్టే కదా అందుకే ఎప్పుడైనా సరే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టినప్పుడు 0 అయ్యింది అంటే ఆ 3 పాయింట్స్ ఏం పిలుస్తారు కోలీనియర్ పాయింట్స్ లేదా సరేకియాలు అంటారు అంటే ఇది 0 వచ్చింది కాబట్టి 3 ఏంటి సరేకియా ఇక్కడ ఒక బిట్ అడగచ్చు ఒక్కొక్క సెట్లో 3 పాయింట్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏది సరేకియాలి అన్నాను అనుకోండి నువ్వు 4 గంటలకి ఏం కట్టాలి డెల్టా కట్టాలి మరి మామూలుగా ఇలా కానీ డెల్టా కట్టాలంటే లేట్ అయిపోతుంది కదా అప్పుడు నువ్వు ఈ షార్ట్ కట్ అప్లై చేసుకుంటే ఎక్కడైతే సమానంగా వస్తుందో దాని డెల్టా వాల్యూ అలాగా 0 కాబట్టి అక్కడ నువ్వు డెల్టా అని చెప్పచ్చు
ఓకే సో ఎప్పుడైనా సరే 3 పాయింట్స్ లైస్ ఇన్ ఏ సేమ్ లైన్ అంటే 3 బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే ఆ బిందువులు ఏం పిలుస్తారు సరేఖీయ బిందువులు అని పిలుస్తారు సరేఖీయ బిందువులు అంటారు అలా కాకుండా 3 లేదా అంతకంటే బిందువులు ఒక సమతలం మీద ఉన్నారనుకోండి అంటే ఒక ప్లేన్ మీద ఉందనుకోండి వాటిని కోప్లేనార్ లేదా సతలీయ బిందువులు అంటారు ఏమంటారమ్మా సతలీయ బిందువులు లేదా కోప్లేనార్ పాయింట్స్ అని పిలుస్తారు ఇది ఈరోజు మనం పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో స్ట్రైట్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆ నెక్స్ట్ క్లాస్లో కోణం ఐ మీన్ యాంగిల్ గురించి డిస్కస్ చేసి క్లోజ్ చేసేచ్చు ఈ జాగ్రత్తగా చదవండి బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్